ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దేవాలు మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 32వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన ఆయన నేను స్తుతించే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండే ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ కంచె కావాలంటును గాక. ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, ఏ విధంగా శాస్త్రులు ఇంకా పరిసయ్యులు వారి పితరులు చేసిన పనిని బట్టి సంతాపపడుతున్నట్టు మాట్లాడుతున్నారు కదండి. కానీ నిజానికి చూస్తే వారు కూడా దేవుని చేత పంపబడిన యేసయ్యని చంపాలని చూస్తున్నారు కదండి. వారి గురించి ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనము. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదండి. వాక్యం చదివిన తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన పితరులు ఏ విధంగా జీవించారో మనకి తెలియదు కదండి. కాబట్టి మన పితరుల యొక్క శాపాలైనా మన శాపాలైనా నెక్స్ట్ జనరేషన్ మీద పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? మనం యేసయ్య నామములో ప్రతి ఒక్క శాపాన్ని కొట్టివేయాలి కదండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.